సునాదస్వరము జూన్ 11. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలగచేయును. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. మరి దేవుడు నమ్మదగిన దేవుడు. మనం సహించిన దానికంటే ఎక్కువగా మనల్ని శోధింపబడనీయడు. అందులోంచే మనల్ని తప్పించుకునే మార్గాన్ని కూడా మనకు కలగచేస్తాడు. అదే ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు. మరి సాధారణంగా మనుషులకు కలిగే శోధన తప్ప మరి ఏది కూడా అనుమతించనని చెప్తున్నాడు. చాలాసార్లు మన జీవితంలో శ్రమలు, శోధనలు వచ్చినప్పుడు ఇది ఎందుకు దేవుడు అనుమతించాడు, ఇది చాలా కష్టంగా ఉంది, మనం భరించలేం అనుకుంటాం. కానీ దేవుడి వాక్యం సెలవిస్తుంది, మనం సహించిన దానికంటే ఆయన ఎక్కువగా మనకు అనుమతించే దేవుడు కాదు. మరి అందులోంచే మనకు మార్గం తెరిచి మనకు విడుదల కలగచేస్తాడు. మరి యోసేపు జీవితం గురించి మనం చదివినప్పుడు యోసేపు అన్నలు ఆయన పైన అసూయతో చంపడానికి ప్రయత్నం చేశారు, గోతిలో పడవేశారు. అయితే దేవుడు అదే గోతిలోంచి ఆయనను బయటికి తీసుకొచ్చి ఐగుప్తు దేశంలోకి వెళ్ళడానికి మార్గం తెరిచాడు. మరి అందులోనే చనిపోవడానికి దేవుడు ఆయన అనుమతించలేదు, కానీ దేవుడి ప్రణాళిక నెరవేర్చడానికి మార్గం తెరవబడింది. తర్వాత యోసేపును చెరసాలలో వేసినప్పుడు మరి అదే చెరసాలలో నుండి ఆయన ఫరో దగ్గరికి మరి నడిపించబడ్డాడు. మరి దేవుడు ఆయనను ఆ దేశంలో అధికారిగా చేయడానికి ఆ చెరసాలనే వాడుకున్నాడు. మరి దేవుడు ప్రతి పరిస్థితిలో ఒక మార్గాన్ని తెరిచే దేవుడు. అందులోంచి ఆయన ప్రణాళికను నెరవేరుస్తాడు. మరి అపోస్తల కార్యములు 12వ అధ్యాయంలో చదివినప్పుడు పేతురుని చెరసాలలో వేశారు. అయితే ప్రభుదూత వచ్చి ఆ చెరసాలలో నుండి పేతుని వెలుపలికి రప్పించాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదర, మనకున్న శోధన ఏదైనా, శ్రమలైనా, ఎటువంటి పరిస్థితులైనా మన దేవుడు నమ్మదగిన దేవుడు. మనుషులకు సంభవించే శోధనలు తప్ప మరి ఏది కూడా మనకు అనుమతించడు. అందులోంచి ఒక మార్గం తెరుస్తాడు. కాబట్టి విశ్వాసంతో ఆయన్ని ఆశ్రయిద్దాం. ఇప్పుడున్న పరిస్థితి ఏదైనా, శ్రమ ఏదైనా, శోధన అయినా ఆయన అందులోంచి ఒక మార్గం తెరిచి తన ప్రణాళిక నెరవేర్చి మనకు విడుదలను కలగచేస్తాడు. విశ్వాసంతో ఆయన్ని ఆశ్రయించి ఆయన ద్వారా విడుదల పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. వారు ఏ శోధనలో, శ్రమలో వెళ్తున్న ప్రభువా, అందులోంచి ఒక మార్గం తెరిచి వారిని విడిపించి తండ్రి మీరే మహిమను పొందమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులాచరణ్.